Hello everyone, welcome to Kanishka AS. So Sarita here, Science and Technology faculty. Last class lo manam general science lo general studies lo general science topic lo nutrition topic gurinchi discuss చేసుకున్నాం. ఈ న్యూట్రిషన్స్ అన్ని 5 న్యూట్రిషన్స్ ఉంటాయి అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్. ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ క్లాస్లో విటమిన్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. న్యూట్రిషన్ టాపిక్లో విటమిన్స్. ఈ విటమిన్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్స్ టాపిక్ మీద కంపల్సరీ వన్ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. సో విటమిన్ కాన్సెప్ట్ మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఈ విటమిన్స్ అనేవి మన బాడీకి ఎలా వస్తాయి, ఓకే, ఎలా వస్తుందంటే డే టు డే మనం తీసుకునే ఫుడ్లో, మనం తీసుకునే డైట్లో ఏమవుతుందంటే ఈ విటమిన్స్ని కలిపి మనం డైట్ తీసుకుంటూ ఉంటాం. మనం ఏ పర్టికులర్ విటమిన్ కావాలంటే ఆ పర్టికులర్ రిలేటెడ్ డైట్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విటమిన్స్ టాపిక్ గన మనం చూసుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్స్ టాపిక్ నుంచి మేజర్గా 4 పాయింట్స్ అనేవి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక పర్టికులర్ విటమిన్ గురించి మనం చదివేటప్పుడు ఆ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ మనకు తెలవాలి. సైంటిఫిక్ నేమ్ తెలిసిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే సోర్సెస్ తెలియాలి. ఆ సోర్సెస్ అంటే ఆ పర్టికులర్ విటమిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, సో ప్లాంట్స్ నుంచి వస్తుందా, అనిమల్స్ నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందా అనేది సోర్స్ మనకు తెలవాలి. అట్ ది సేమ్ టైం థర్డ్ పాయింట్ ఫంక్షన్ తెలవాలి. అంటే ఆ విటమిన్స్ వల్ల ఆ విటమిన్స్ ఏ పని చేస్తుంది, అది నిర్వర్తించే విధులు ఏంటివి, ఆ విటమిన్ మనం కనుక తీసుకుంటే మన బాడీలో ఆ విటమిన్ వల్ల మన బాడీ కలిగే అడ్వాంటేజెస్ ఏంటి మనకు తెలవాలి. అట్ ది సేమ్ టైం ఫోర్త్ వన్ ఏంటంటే డెఫిషియన్సీ. ఒకవేళ ఆ పర్టికులర్ విటమిన్ కన్నా బాడీలో తక్కువైతే ఏదైనా డెఫిషియన్సీ ఉందా, లైక్ ఏమైనా డిసీజెస్ వస్తుందా, ఆ విటమిన్ వల్ల మనం ఏదైనా డిసీజెస్కి ఎక్స్పోజ్ అవుతామా, ఇట్లాంటివన్నీ మనకు ఈ 4 టాపిక్స్ మీద మేజర్గా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు విటమిన్స్, మనకు ఇంట్రడక్షన్ గానే మనం విటమిన్స్ చూసుకుంటే ఈ విటమిన్స్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరంటే సర్ హాప్కిన్స్ అనే సైంటిస్ట్ ఈ విటమిన్స్ని ఫస్ట్ డిస్కవర్ చేయడం జరిగిందనమాట. సర్ హాప్కిన్స్ అనే సైంటిస్ట్, ఈ సైంటిస్ట్ డిస్కవర్ చేసిన తర్వాత ఈ విటమిన్స్కి పేరు పెట్టిన సైంటిస్ట్ ఎవరంటే ఫంక్ 1912లో ఈ విటమిన్స్కి విటమిన్స్ అని పేరు పెట్టారు. విటమిన్స్ని డిస్కవర్ చేసిందంటే డిస్కవర్ చేయడము అంటే ఏంటంటే సో మనం తీసుకునే డైట్లో ఒక పర్టికులర్ ఈ న్యూట్రిషన్స్ని ఆ కెమికల్స్ ఉన్నాయి, ఆ కెమికల్స్ గురించి ఒక్కొక్క కెమికల్ వల్ల ఒక్కొక్క అడ్వాంటేజ్ మన బాడీకి ఉంది అని చెప్పింది ఎవరంటే సర్ హాప్కిన్స్. అవి ఏంటివి విటమిన్స్ అని ఆ విటమిన్స్కి నేమ్ పెట్టింది ఎవరంటే ఫంక్ అనమాట 1912లో. ఓకే, నెక్స్ట్ మేజర్గా ఏంటంటే ఈ విటమిన్స్ అనేవి మనకు ఎన్ని రకాల విటమిన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామంటే మన డైలీ లైఫ్లో ఈ విటమిన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే డిజాల్వ్డ్ ఇన్ ఫ్యాట్ అంటే క్రొవ్వులో కరిగే విటమిన్స్ అని అర్థం. నెక్స్ట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్లో కరిగే విటమిన్స్. ఓకే, ఫ్యాట్లో కరిగే విటమిన్స్ కొన్ని ఉన్నాయి, వాటర్లో కరిగే విటమిన్స్ కొన్ని ఉన్నాయి. ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డిజాల్వ్డ్ ఇన్ ఫ్యాట్లో ఏ విటమిన్స్ కరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విటమిన్, నెక్స్ట్ డి విటమిన్, నెక్స్ట్ ఈ విటమిన్, నెక్స్ట్ కే విటమిన్. ఏ, డి, ఈ, కే ఈ 4 విటమిన్స్ కూడా ఏంటంటే ఫ్యాట్లో డిజాల్వ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ది డిజాల్వ్డ్ ఇన్ వాటర్లో డిజాల్వ్ అయ్యే విటమిన్స్ ఏంటివి అంటే బి విటమిన్ అండ్ సి విటమిన్. ఈ 2 విటమిన్స్ కూడా ఏంటంటే వాటర్లో డిజాల్వ్ అవుతుంటుంది అనమాట. ఓకే, ఈ 2 టైప్ ఆఫ్ విటమిన్స్ గురించి మనం ఫోకస్ చేయాలి. సో ఏ, డి, ఈ, కే, బిసి, ఓకే, ఈ 6 విటమిన్స్ గురించి మనం చదువుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విటమిన్ గురించి చదువుకున్నాం అనుకోండి, ఏ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ తెలవాలి, నెక్స్ట్ ఏ విటమిన్ సోర్సెస్ తెలవాలి, నెక్స్ట్ ఏ విటమిన్ ఫంక్షన్ తెలవాలి, నెక్స్ట్ ఏ విటమిన్ తక్కువైతే డెఫిషియన్సీ డిసీజెస్ ఏమొస్తాయి కూడా తెలవాలి. లైక్ డి విటమిన్కి అంతే, ఈ విటమిన్, కే విటమిన్, బిసి అన్ని విటమిన్స్కి కూడా సైంటిఫిక్ నేము, సోర్స్, ఫంక్షన్ అండ్ డెఫిషియన్సీ ఈ 4 టాపిక్స్ మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏ విటమిన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, విటమిన్ ఏ అంటే ఏంటి, మనం ఇందాకే చెప్పుకున్నాం 4 టాపిక్స్ తెలవాలి అని. ఫస్ట్ వన్ ఏంటంటే సైంటిఫిక్ నేమ్, విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఏంటి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సోర్స్, విటమిన్ ఏ ఎక్కడి నుంచి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఫంక్షన్, విటమిన్ ఏ వల్ల బాడీకి ఏంటి ఉపయోగం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే డెఫిషియన్సీ అంటే డిసీజ్. విటమిన్ ఏ తక్కువైతే మన బాడీకి ఏ డెఫిషియన్సీ, ఏ డిసీజ్ అనేవి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఏంటి? విటమిన్ ఏ అంటే రెటినాల్. రెటినాల్ అంటే విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అన్నా కూడా యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అన్నా కూడా విటమిన్ ఏనేనండి. ఓకే, రెటినాల్ అని చెప్పిన, నెక్స్ట్ యాంటీ జిరాప్థాల్మియా విటమిన్, ఈ రెండు విటమిన్స్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్స్ అన్నమాట. ఓకే, రెటినాల్ అండ్ యాంటీ జిరాప్థాల్మియా విటమిన్, ఈ రెండు ఏ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్స్. నెక్స్ట్ సోర్సెస్, ఏ విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సోర్సెస్ చూసుకుంటే సో క్యారెట్లో నుంచి వస్తుంది ఏ విటమిన్? క్యారెట్. నెక్స్ట్ పప్పాయ, నెక్స్ట్ స్పినాచ్, నెక్స్ట్ మిల్క్, నెక్స్ట్ కార్డ్ ఫిష్ లివర్లోనే ఉంటుంది, కార్డ్ ఫిష్ లివర్. నెక్స్ట్ ఫ్రెష్ గ్రీన్ కలర్ ఫ్రూట్స్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండి, ఫ్రెష్ ఫ్రూట్స్లో కూడా మనకు సోర్సెస్ ఏ విటమిన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఏ విటమిన్ కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విటమిన్ నుంచి మనకు ప్రీవియస్లీ ఇలా క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటి? సో మన యూనివర్స్లోనే ప్రపంచంలో అత్యధికంగా ఏ విటమిన్ దొరికే పదార్థం ఏది అంటే క్యారెట్. ఓకే, క్యారెట్లో అన్నిట్లో కంపేర్ చేస్తే కూడా రిచ్ ఇన్ ఏ విటమిన్ మెటీరియల్ ఏది అంటే క్యారెట్ అన్నమాట. క్యారెట్లో ఎక్కువ ఏ విటమిన్ దొరుకుతుంది. మనకి ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ఈ క్రింది వానిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆకుకూరలు ఏవి అని అడిగి ఆప్షన్ ఏ క్యారెట్, ఆప్షన్ బి పప్పాయ, ఆప్షన్ సి స్పినాచ్, ఆప్షన్ డి మిల్క్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మనకు తెలుసు క్యారెట్లో విటమిన్ ఏ ఉంది, పప్పాయలో ఉంది, స్పినాచ్లో ఉంది, మిల్క్లో కూడా ఉంది. అన్ని ఎగ్జాంపుల్ మనం సోర్సెస్ కింద రాసేసాం కదా. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ క్వశ్చన్లోనే అడుగుంటారు. ఏమని అడిగారంటే సో ఏ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆకుకూరలు అని అడిగారు అక్కడ. ఓకే, అది మనం అక్కడ పాయింట్అవుట్ చేయాలి. ఆకుకూరలు అంటే ఏంటి? క్యారెట్ అనేది ఆకుకూరనా? కాదు. కర్రీ లీవ్స్ కాదు కదా. పప్పాయ ఆకుకూరనా? కాదు, అదొక ఫ్రూట్. క్యారెట్ అనేది ఒక వెజిటేబుల్. అక్కడ ఆకుకూర అన్నప్పుడు మనం ఏ ఆప్షన్ టిక్ చేయాలంటే స్పినాచ్. స్పినాచ్ అంటే బచ్చలి కూర. బచ్చలి కూరలో ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఈ క్రింది వానిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్ ఏది అని అడిగారు అనుకోండి, కూరగాయలు ఏది అని అడుగుతారు. అడిగి సేమ్ ఆప్షన్స్ ఇస్తారు, క్యారెట్, పప్పాయ, నెక్స్ట్ స్పినాచ్, నెక్స్ట్ మిల్క్ అన్నారు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఈ నాలుగిట్లో చూసుకుంటే కూరగాయలు ఏమవుతాయండి? క్యారెట్ అవుతుంది. పప్పాయ కాదు, స్పినాచ్ కాదు, మిల్క్ కాదు. అలా కాకుండా ఈ క్రింది వానిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ అడిగారు అనుకోండి, పండ్లు ఏవి అంటే అప్పుడు ఆన్సర్ పప్పాయ అవుతుంది. అలా కాకుండా ఈ క్రింది వానిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న పదార్థం ఏది అంటే ఏది మెన్షన్ చేయలేదు, వెజిటేబుల్ చేయలేదు, ఫ్రూట్ చేయలేదు, కర్రీ లీవ్స్ చేయలేదు, ఏది చేయలేదు. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్స్లో ఈ 4 ఉంటే మనం ఈ అన్నిట్లో కూడా క్యారెట్లో ఎక్కువ విటమిన్ ఏ ఉందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆన్సర్ క్యారెట్ అవుతుంది అనమాట. ఓకే, క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా. ఆరెంజ్ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటంటే సో బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ అనేది క్యారెట్లో ఉంటుంది. బీటా కెరోటిన్, ఈ బీటా కెరోటిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్యారెట్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ ఏ విటమిన్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దాన్నే మనం ప్రో విటమిన్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉంటాం. ప్రో విటమిన్, దాన్ని మనం ప్రో విటమిన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇట్లా ఏంటంటే మనకు వీటన్నిటి నుంచి కూడా బాగా విటమిన్ ఏ అనేది దొరుకుతుంది. క్యారెట్ బాగా తీసుకుంటే విటమిన్ ఏ వస్తుంది. నెక్స్ట్ పప్పాయ, పప్పాయ కూడా అనేది ఇది ఒక ఫ్రూట్. ఓకే, ఇది కూడా రిచ్ ఇన్ ఏ విటమిన్. ఓకే, పప్పాయ ఎవ్రీ వీక్ పప్పాయ తీసుకోవడం వల్ల, ఎవ్రీ వీక్ ఒక పప్పాయ తినడం వల్ల సో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇది ఒక గుడ్ మెడిసిన్ లాంటిది అనమాట, న్యాచురల్ మెడిసిన్. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఫీమేల్స్లో మెన్స్ట్రుయేషన్ సైకిల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ స్కిన్ అనేది బాగా గ్లో కూడా ఉంటుందండి. ఏ విటమిన్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ అనేది బాగా గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది అనమాట స్కిన్ చాలా. ఓకే, సో ఇట్లాంటి యూజెస్ అనేవి పప్పాయలో ఉన్నాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ పప్పాయ ఇస్ రిచ్ ఇన్ ఏ విటమిన్ కాబట్టి. నెక్స్ట్ స్పినాచ్, సో ఆకుకూరలు తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి అని చెప్పేసి చెప్పుకుంటాం కదా, ఎందుకంటే కర్రీ లీవ్స్లో కూడా ఏ విటమిన్ అనేది ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి. నెక్స్ట్ మిల్క్, ఈ మిల్క్ మనం లాస్ట్ క్లాస్లో చూసుకుంటే మిల్క్లో
ఏ విటమిన్స్ ఉన్నాయి మిల్క్లో న్యూట్రిషన్స్ 5 న్యూట్రిషన్స్ ఉన్నాయి, అందుకే మిల్క్ని కంప్లీట్ డైట్ అని చెప్పాం కదా. ఆ 5 న్యూట్రిషన్స్ ఏవే ఉన్నాయంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్ అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఏముంది మిల్క్లో, లాక్టోజ్ ఉంది. ప్రోటీన్ మిల్క్లో ఉన్న ప్రోటీన్ ఏంటి, కెసిన్. మిల్క్లో ఉన్న ఫ్యాట్ ఏంటి, లాక్టిక్ యాసిడ్. మిల్క్లో ఉన్న మినరల్స్ సోడియం, పొటాషియం. అండ్ మిల్క్లో ఉన్న వైటమిన్స్ ఏవి అంటే ఎక్సెప్ట్ విటమిన్ సి, రిమైనింగ్ అన్ని విటమిన్స్ కూడా మిల్క్లో ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఓకే, దాని అర్థం ఏంటి, ఈ విటమిన్స్ కింద సోర్సెస్ కింద మనం సి విటమిన్లో తప్ప రిమైనింగ్ అన్ని విటమిన్స్లో సోర్సెస్ కింద మిల్క్ రాసేసుకోవచ్చు. ఓకే, సో సి విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ మిల్క్లో ఉంటుంది కాబట్టి అన్ని విటమిన్స్ కింద సోర్సెస్ కింద మిల్క్ రాసేయచ్చు. ఓకే, ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇట్లా మనకు లివర్లో కూడా మనకు ఏ విటమిన్ అనేది ఉంటుంది, కార్డ్ ఫిష్ లివర్. ఫిష్ బాగా తినడం వల్ల కూడా ఏ విటమిన్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ లివర్ ఎక్కువ తినడం వల్ల కూడా ఏ విటమిన్ అనేది బాగా దొరుకుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఫంక్షన్. విటమిన్ ఏ ఫంక్షన్ ఏంటి, ఏం చేస్తుంది? సో లైక్ ఇదివరకు చెప్పుకున్నాం కదా, స్కిన్ బాగా గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది, బాగా గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది ఫంక్షన్. నెక్స్ట్ ఏంటంటే బోన్స్ డెవలప్మెంట్. సో ఎముకలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఓకే, సో హ్యూమన్ బీయింగ్లో, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ఏదైనా అనిమల్స్లో ఒక పర్టికులర్ షేప్ రావాలంటే బాడీ డెవలప్మెంట్, బాడీకి ఒక పర్టికులర్ షేప్ రావాలంటే స్కెలిటల్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, స్కెలిటల్ సిస్టమ్ ఎంత బాగా డెవలప్ అయి ఉంటే బాడీ షేప్ అనేది అంత బాగా వస్తుంది. స్కెలిటల్ సిస్టమ్ నథింగ్ బట్ మేడ్ ఆఫ్ బోన్సే కదా, బోన్స్తో నుంచి అస్థిపంజరం ప్రిపేర్ అవుతుంది కాబట్టి సో బోన్స్లో మనకు స్ట్రెంథనింగ్ అనేది, బోన్ డెవలప్మెంట్కి కూడా ఏ విటమిన్ అనేది బాగా యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం సోడియం, పొటాషియం ఇలాంటి కెమికల్స్ని కూడా ఏంటంటే బోన్స్లోకి చేర్పించి బోన్స్ స్ట్రాంగ్గా ఉండేలాగా ఏ విటమిన్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది. సో ఇట్లాంటివి. నెక్స్ట్ ఐ, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కళ్ళ రిలేటెడ్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అవుతాయి. సో కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కొంతమందికి రేచికట్ ఉంటుంది, కొంతమందికి బ్లైండ్నెస్ ఉంటుంది కదా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈ ఏ విటమిన్ అనేది ఓవర్కమ్ చేస్తుంది. అంటే బాడీలో ఎక్కువ ఏ విటమిన్ ఉంటే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఏవి ఉండవన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు డెఫిషియన్సీ. ఒకవేళ ఏ విటమిన్ కన్నా తక్కువైతే సో డెఫిషియన్సీ ఏంటి, డిసీజెస్ ఏమేమి వస్తాయి అని మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే నిక్టోలోపియా. ఏ విటమిన్ తక్కువ అయితే నిక్టోలోపియా అనే ఒక డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ జిరాప్థాల్మియా అనే డిసీజ్ వస్తుంది. సో ఆల్రెడీ మనం ఇక్కడ సైంటిఫిక్ నేమ్లో యాంటిక్ జిరాప్థాల్మియా విటమిన్ అని ఏ విటమిన్ అంటారు అని చెప్పాం కదా. ఎందుకు యాంటిక్ జిరాప్థాల్మియా విటమిన్ అంటాము అంటే జిరాప్థాల్మియా అనే డిసీజ్ కన్నా ఏ విటమిన్ వల్ల రాదు కాబట్టి దాన్ని యాంటిక్ జిరాప్థాల్మియా విటమిన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఇక్కడ డెఫిషియన్సీలో మనం మేజర్గా నిక్టోలోపియా, జిరాప్థాల్మియా అనే ఒక రెండు డిసీజెస్ అనేవి ఇక్కడ మనం ఎక్కువ చూస్తున్నాం. నిక్టోలోపియా అంటే ఏంటంటే లైక్ రేచీకటి, డార్క్ బ్లైండ్నెస్. ఓకే, డార్క్ బ్లైండ్నెస్ అంటే వీళ్ళకి ఏంటంటే కొంచెం చీకటి పడిన తర్వాత చీకట్లో కొంచెం కళ్ళు అనేవి సరిగా కనిపించవన్నమాట ఏ విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఈ రేచీకటి ఉన్న వాళ్ళకు రీజన్ ఏమై ఉంటుంది అంటే ఏ విటమిన్ తక్కువ ఉంది కాబట్టి సో వీళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి, రేచీకటి అనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. డార్క్ బ్లైండ్నెస్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే జిరాప్థాల్మియా. ఈ జిరాప్థాల్మియా డిసీజ్ అనేది ఎలా వస్తుంది అంటే కళ్ళల్లో మనకు సో ఐటీయర్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, కన్నీళ్లను ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే లాక్రిమల్ గ్లాండ్స్, అశ్రు గ్రంథులు అని కంటి లోపల ఈ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ వల్లనే మనకు ఏదైనా కన్నీళ్ళు అనేవి వస్తాయి. కంట్లో బాగా ఎప్పుడైనా డస్ట్ పడినప్పుడు, లేకపోతే లైటింగ్కి ఐస్ అనేది బాగా ఫోకస్ అయినప్పుడు, ఓకే, లేదా ఎమోషనల్గా ఏదైనా ఎమోషన్స్ మనం ఫీల్ అయినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకు కన్నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి కదా. కొంతమందికి ఈ కన్నీళ్ళు అనేవి తక్కువ వస్తాయి బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లాక్రిమల్ గ్లాండ్స్. ఈ లాక్రిమల్ గ్లాండ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి సో ఈ ఐటీయర్స్ అనేవి తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, కొంతమందికి ఊరికేనే కన్నీళ్ళు అనేవి బాగా వచ్చేస్తూ ఉంటాయి బికాజ్ ఆఫ్ లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల. ఓకే,
దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఐ టియర్స్ అని ప్రొడ్యూస్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏ విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఐ మీన్ కొంతమంది ఐ టియర్స్ తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అన్నా కదా, బికాజ్ ఆఫ్ ఏ విటమిన్ తక్కువ ఉండడం వల్ల అని అనుకోవచ్చు. సో ఏ విటమిన్ కన్నా తక్కువ అయితే లాక్రిమల్ గ్లాండ్స్ తక్కువ అవుతాయి, సో ఐ టియర్స్ తక్కువ అవుతాయి. కన్నీళ్ళు కానీ ఎప్పుడైతే తక్కువ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే, సో పైన రెటినాల్ లేయర్ ఉంటుంది కదా, ఆ రెటినాల్ లేయర్ పైన ఉన్న లేయర్ మొత్తం ఏమవుతుందంటే పగిలిపోయి బాగా డ్రై అవుతుంది. ఓకే, వాటర్ తక్కువ వచ్చినప్పుడు, టియర్స్ తక్కువ వచ్చినప్పుడు అదంతా మొత్తం డ్రై అయిపోయి లోపల కార్నియా ఏమవుతుందంటే ఒకసారిగా పగులుతుంది. ఓకే, కార్నియా మనకు పగిలినట్టు అనిపిస్తే మనకి ఇంకేమవుతుంది, కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. ఓకే, అంధత్వం బ్లైండ్నెస్ అనేది, కంప్లీట్ బ్లైండ్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట కార్నియా కనుక పగిలిపోతే. సో దానికి రీజన్ ఏంటంటే ఏ విటమిన్. ఓకే, ఇట్లా అనమాట. సో ఇంకా ఈ ఫంక్షన్ ఐ కాంటాక్ట్ వల్ల మనకి ఇంకా ఏమేమి యూజ్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాడ్స్, కోన్స్ అని ఒక 2 పార్ట్స్ ఈ ఐలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. రాడ్స్, కోన్స్. రాడ్స్ అంటే దండకణాలు, కోన్స్ అంటే శంకు కణాలు అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. సో మన కార్నియా కింద ఈ రాడ్స్, కోన్స్ అనేవి ఉంటాయి. సో ఇవేంటంటే 15:1 రేషియోలో ఉంటాయి. అంటే 15 రాడ్స్ ఉంటే 1 కోన్స్ అంటే శంకు కణాలు అనేవి ఉంటుంది. సో ఈ రాడ్స్, ఇంకా ఏ విటమిన్ ఇంకా దేనికి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుందంటే, రాడ్స్లో రొడాప్సిన్ అనే ఒక ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. రాడ్స్లో రొడాప్సిన్ అనే ఒక ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కోన్స్ వచ్చేసి ఐడాప్సిన్ అని ఒక ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రాడ్స్ ఏమో రొడాప్సిన్, కోన్స్ ఏమో ఐడాప్సిన్ అనే ఒక ప్రోటీన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇవి ఏం చేస్తాయి, రాడ్స్, కోన్స్ యొక్క ఫంక్షన్ ఏముంది అంటే, రాడ్స్ అన్నీ ఎప్పుడు ఉంటాయంటే చీకట్లో యాక్టివ్గా ఉండేది, పనిచేసేది రాడ్స్. నెక్స్ట్ సన్లైట్లో పనిచేసేవి ఏంటంటే కోన్స్. అంటే రాడ్స్ ఏం చేస్తాయంటే కలర్స్ని గుర్తించలేవు, దండకణాలు అనేవి కలర్స్ని గుర్తించలేవు. సో రాడ్స్ ఉండే వాళ్ళంతా మొత్తం ఒక బూడిద కలర్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆవులు, గేదెలు ఇట్లాంటి కొన్ని పెట్ అనిమల్స్ ఏం చేస్తాయంటే కలర్స్ని గుర్తించలేవు. ఓకే, వాళ్ళకి ఎవరు చూసినా ఏం చేసినా ఓన్లీ ఒక బూడిద కలర్ మాత్రమే కనిపిస్తుంది. బూడిద కలర్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ కోన్స్ ఏం చేస్తాయంటే కలర్స్ని ఐడెంటిఫై చేస్తాయి. ఏ కలర్స్ని ఐడెంటిఫై చేస్తాయంటే ప్రైమరీ కలర్స్ని ఐడెంటిఫై చేస్తాయి. ప్రైమరీ కలర్స్ ఏమేమి ఉన్నాయి, రెడ్, గ్రీను, బ్లూ. ఓకే, రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ని ఈ కోన్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాయి. ఇవన్నీ కూడా మన కలర్లోనే ఉంటాయి. సో మనకు అన్నీ కనిపిస్తాయి. ఓకే, సో ఈ దండకణాలు అనేవి, రాడ్స్ అనేవి చీకట్లో నైట్ టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి సో కలర్స్ అనేవి ఎక్కువ కనిపించవు. ఈ కోన్స్ అనేవి సన్లైట్ ఉన్నప్పుడు అన్ని కలర్స్ను గుర్తించడానికి ఈ కోన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సరీసృపాలు అంటే ఏంటంటే పాకే జంతువులు, పాములు, బల్లులు ఇట్లాంటివి. వీటిల్లో కోన్స్ బాగా యాక్టివ్గా ఉంటాయి. ఇవి కలర్స్ని బాగా గుర్తిస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ రాడ్స్ ఏం చేస్తాయంటే కలర్స్ని గుర్తించలేవు. లైక్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆవులు, మేకలు, గేదెలు ఇట్లాంటివన్నీ కలర్స్ని గుర్తించలేవు. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే కలర్లో ఉంటుంది. ఏ విటమిన్ ఎవరికైనా తక్కువ ఉంటే సో ఈ రాడ్స్, కోన్స్లో కూడా ఇవి కూడా సరిగా పనిచేయక కలర్స్ని గుర్తించలేక ఈ బ్లైండ్నెస్ అనేది వస్తుంది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఓకే, మేజర్గా ఏ విటమిన్ ఎక్కువైతే కళ్ళల్లో రాడ్స్ వచ్చేసి రొడాప్సిన్, కోన్స్ వచ్చేసి ఐడాప్సిన్ అనే ప్రోటీన్స్ని రిలీజ్ చేసి ఆ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే రాడ్స్, కోన్స్ రెండు యాక్టివ్గా వర్క్ చేయడానికి యూజ్ అయ్యి కళ్ళు అనేవి మనకు బ్లైండ్నెస్ లేకుండా బాగా కనిపిస్తాయి. ఓకే, కళ్ళల్లో ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఐ డొనేట్ చేస్తాం, కళ్ళు దానం చేస్తాం కదా. కళ్ళు దానం చేసేటప్పుడు కళ్ళల్లో ఏ పార్ట్ని తీసుకుంటారు, కళ్ళు మొత్తం తీసుకోరు. కళ్ళల్లో ఉండే కార్నియాని. ఓకే, మనకు ఈ కార్నియా ఉంది కదా, సో ఈ మనం చూడడానికి కారణం ఏదంటే ఈ కార్నియా అన్నమాట. ఆ కార్నియాని మాత్రమే ఆపరేషన్ తీసుకుంటారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఓకే 4 to 6 అవర్స్ లోపల ఈ కార్నియాన్ అనేది తీయాలన్నమాట. 4 to 6 అవర్స్ లోపల ఈ కార్నియాన్ తీయాలి.
దాన్ని మించి దాటింది అనుకోండి, ఎప్పుడైనా తీయచ్చా అంటే కాదు, 6 అవర్స్ లోపే తీయాలి. 6 అవర్స్ దాటితే ఏమవుతుంది, సో బాడీలో మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి, ఆక్సిజన్ లెవెల్స్ మెటబాలిక్ మొత్తం ఆగిపోయి ఇంకా ఏం ఉండదు బాడీలో. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఆ కార్నియా కూడా ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో దాని యొక్క ఫంక్షన్ కూడా ఆగిపోతుంది. కాబట్టి దాని తర్వాత తీసుకున్న పెద్ద యూసేజ్ అనేది ఉండదు. సో బిఫోర్ 6 అవర్స్ లోపలే మనం కళ్ళల్లో నుంచి కార్నియాని కలెక్ట్ చేసి ఆపరేషన్ త్రూ స్టోరేజ్ చేసుకొని యూజ్ చేసుకుంటారనమాట. ఓకే, ఎవరైతే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఉండవు. ఎవరైతే విటమిన్ ఏ బాగా తీసుకుంటారో ఏంటంటే సో ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తక్కువ ఉంటాయి అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఆ ఏ విటమిన్ కావాలంటే మనం సోర్సెస్లో చెప్పుకున్న ఈ క్యారెట్, పప్పాయ, స్పినాచ్ ఇట్లాంటివన్నీ ఈ ఫుడ్ బాగా తీసుకుంటే మనకేంటంటే ఏ విటమిన్ డెఫిషియన్సీని మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా సైంటిఫిక్ నేమ్స్ మీద క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి, లైక్ రెటినాల్ అండ్ యాంటిక్జురాప్థాల్మియా విటమిన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే డెఫిషియన్సీ మీద ఎక్కువ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏ విటమిన్ తక్కువైతే వచ్చే డిసీజెస్ ఏంటి, నిక్టోలోపియా, డార్క్ బ్లైండ్నెస్, రేచీకటి అండ్ యాంటిక్జురాప్థాల్మియా విటమిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గుడ్లగూబ ఇట్లాంటివి ఉన్నాయి. ఓన్లీ నైట్ టైం మాత్రమే తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి. వాటికి నైట్ టైమే కళ్ళు కనిపిస్తాయి. అంటే నైట్ టైం కళ్ళు కనిపించినాయంటే వాటిల్లో రాడ్స్ ఎక్కువ ఉన్నట్ట, కోన్స్ ఉన్నట్ట. రాడ్సే కదా నైట్ టైం పనిచేసేది. సో రాడ్స్ ఉంటాయి అన్నమాట. కోన్స్ ఉన్న వాటికి డే టైంలో కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా మనం ఇంటర్లింక్ అప్ చేసుకొని నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, మన చుట్టూ ఉన్న ఆల్ అనిమల్స్, నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ను కూడా కంపేర్ చేసుకొని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చదువుకుంటే సో వాటి మీద క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి.